బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ మండలంలో విద్యార్థులు చదువుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ముచ్చరామ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థలకు చేరిన అందులోని విద్యార్థులకు చదువు చెప్పడం ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందనే భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమ పిల్లలకు ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇక వెంటనే కొత్త భవనం నిర్మించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాఠశాల భవనంలోని గోడలు చీలిపోయి ప్రమాదకర పరిస్థితి కూడా నెలకొనడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు భయాందోళనలో ఉన్నారు. గతంలో ఈ పాఠశాలలో 44 మంది విద్యార్థులు 2 ఉపాధ్యాయులు కూడా ఉండేవారు. అయితే భవనం ప్రమాదకరంగా మారడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో 22 మంది విద్యార్థులను పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నట్లు కూడా తల్లిదండ్రులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు ప్రస్తుతం ఆర్టీడీ భవనంలో తాత్కాలికంగా బోధన కొనసాగిస్తున్నారు. 2 ఉపాధ్యాయులతో ఒకరికి మరో చోటికి డిప్యూటేషన్ కూడా పంపించినట్లు కూడా సమాచారం. ఆర్టీడీపై సహకారంతో ప్రస్తుతం విద్యార్థులు ఆర్డీటీ భవనంలో చదువుకున్నప్పటికీ అక్కడ కూడా మరో నెల రోజులు మాత్రమే అవకాశం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. తర్వాత చెట్ల కిందనే బోధన కొనసాగించాలనే పరిస్థితి కూడా రావచ్చని గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం కాకుండా తక్షణమే కొత్త భవనం నిర్మించాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టినైతే స్పందించాలని కూడా తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బడి బాగాలేదు, స్కూలు అంతా పోయింది, ఆడిటి వల్లే ఉన్నారు. అది కూడా ఈ నెల మాత్రమే సార్ అంటే ఇయ్యరంట సార్. ఇంకా మాకు బడి కావాలంటే ఎప్పుడు సార్ మేము మనం ఇచ్చుదామైతే బడి లేదు, చెట్ల కింద చదువుకుంటూ ఉన్నారు. 3 ఏళ్ళు అవుతుంది ఇక బడి లేక. పిల్లలు 40 మంది ఉండే, అయినప్పుడు 20 మందే ఉన్నారు సార్. బడి బాగాలేక ఎవరు చేరుకోలేదు. తర్వాత మా పిల్లలకు బడి బాగాలేదు, స్కూలు అంతా పోయింది, ఆడిటి వల్లే ఉన్నారు. అది కూడా ఈ నెల మాత్రమే సార్ అంటే ఇయ్యరంట సార్. ఇంకా మాకు బడి కావాలంటే ఎప్పుడు సార్ మేము మనం ఇచ్చుదామైతే బడి లేదు, చెట్ల కింద చదువుకుంటూ ఉన్నారు. 3 ఏళ్ళు అవుతుంది ఇక బడి లేక. పిల్లలు 40 మంది ఉండే, అయినప్పుడు 20 మందే ఉన్నారు సార్. బడి బాగాలేక ఎవరు చేరుకోలేదు. తర్వాత మా పిల్లలకు బడి బాగాలేదు, స్కూలు అంతా పోయింది, ఆడిటి వల్లే ఉన్నారు. అది కూడా ఈ నెల మాత్రమే సార్ అంటే ఇయ్యరంట సార్. ఇంకా మాకు బడి కావాలంటే ఎప్పుడు సార్ మేము మనం ఇచ్చుదామైతే బడి లేదు, చెట్ల కింద చదువుకుంటూ ఉన్నారు. 3 ఏళ్ళు అవుతుంది ఇక బడి లేక. పిల్లలు 40 మంది ఉండే, అయినప్పుడు 20 మందే ఉన్నారు సార్. బడి బాగాలేక ఎవరు చేరుకోలేదు. తర్వాత మా పిల్లలకు బడి బాగాలేదు, స్కూలు అంతా పోయింది, ఆడిటి వల్లే ఉన్నారు. అది కూడా ఈ నెల మాత్రమే సార్ అంటే ఇయ్యరంట సార్. ఇంకా మాకు బడి కావాలంటే ఎప్పుడు సార్ మేము మనం ఇచ్చుదామైతే బడి లేదు, చెట్ల కింద చదువుకుంటూ ఉన్నారు. 3 ఏళ్ళు అవుతుంది ఇక బడి లేక. పిల్లలు 40 మంది ఉండే, అయినప్పుడు 20 మందే ఉన్నారు సార్. బడి బాగాలేక ఎవరు చేరుకోలేదు. తర్వాత మా ముచ్చురామి పాఠశాల 3 ఏళ్ల కిందటే పాఠశాలలో ఉన్నటువంటి భవనాలు 2 కూలిపోయాయి. అప్పుడే ఎమ్మెల్యే గారు సౌండ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. సో అప్పటి నుంచి మేము 3 ఏళ్ల నుంచి చెట్ల కిందే చెప్తున్నాము. కానీ ఈ సంవత్సరం దయతలిచి ఆర్డీటీ వాళ్ళకు షెల్టర్ ఇవ్వడం వల్ల ఆర్డీటీ యొక్క బిల్డింగ్లో చెప్తున్నాము. అది కూడా ఈ సంవత్సరం వరకే. నెక్స్ట్ ఇయర్ నుంచి మరి ఎక్కడో చెట్ల కింద కూర్చొని చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి ఎలాగైనా కానీ పాఠశాలకి తరగతి భవనాలు శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. మొదట పాఠశాలలో 44 పైన స్ట్రెంత్ ఉండేది. ఆ వర్షాకాలంలో 3 ఏళ్ల కిందట వర్షాకాలంలో పాఠశాలలోని భవనాలు కూలిపోవడం వల్ల ఇప్పుడు పాఠశాల స్ట్రెంత్ 22కి వచ్చింది. సో ఖచ్చితంగా పాఠశాల గదులు తరగతులు శాంక్షన్ అయితే